సంగారెడ్డి జిల్లాలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అయితే ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అంటే ఒక రియాక్టర్ పేలిపోవడంతో ఇగో ఇది చూస్తున్నాం గదా! ఈ స్థాయిలో పేలుడు సంభవించింది. ఇక్కడ చాలామంది ఒక 20 మంది వరకైతే గాయపడితే 8 మంది వరకైతే చనిపోయారని జెప్పేసి ఇప్పటివరకైతే ఉన్న ఇన్ఫర్మేషన్. సో, ఒక్కసారిగా భారీ పేలుడుతో ఒక 100 మీటర్ల వరకు కూడా అక్కడున్న వాళ్ళు ఎగిరి పడ్డారని జెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. భారీ సౌండొచ్చింది. పొగలు మొత్తం కూడా ఆ చుట్టుపక్కల అంతా కూడా కమ్మేసాయి. చూస్తున్నారు గదా! అసలు ఏ స్థాయిలో ఈ డ్యామేజ్ మొత్తం కూడా జరిగిందో. సో, ఈ డ్యామేజ్‌కి సంబంధించి ఇప్పటికీ చాలామంది లోపలే ఉండిపోయారు, ఇరుక్కపోయారు, శిథిలాల కింద పడిపోయారని కూడా చెప్తున్నారు. సో, వాళ్ళని వెలికి తీసే పనిలో అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. మరి ఇప్పటివరకైతే చాలామంది హరీష్ రావు గారొచ్చారు, హైడ్ర రంగనాథ్ గారొచ్చారు. ఇలా వరుస పెట్టయితే వస్తున్నారు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళు గమనిస్తున్నారు. లోపల ఇంకెంతమంది ఇరుక్కపోయారు, ఎంతమంది చనిపోయే అవకాశం ఉంది అని జెప్పేసి ఇప్పటివరకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందట్లేదు. కేవలం 8 మంది వరకైతే చనిపోయారు. 20 మంది వరకైతే గాయపడ్డ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్‌లో అయితే అడ్మిట్ చేశారు. అయితే బాధితులకు సంబంధించి వాళ్ళెవరిని కూడా అంటే ఫ్యామిలీ వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనివ్వట్లేదు. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వట్లేదు. సో, వాళ్ళు కూడా బయటే అలా ఏడుస్తూ మాట్లాడలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. సో, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఈవినింగ్ వరకైతే అవ్వచ్చు. సో, ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఏ స్థాయిలో ఈ డ్యామేజ్ మొత్తం కూడా జరిగిపోయింది. మొత్తం పొగలు, స్మెల్లు ఇదంతా కూడా చుట్టుపక్కల వ్యాప్తి అయితే జరిగింది. సో, ఈ రకమైన ప్రమాదాలకు యాజమాన్యం కారణము. ఆహ్, బాధితులకు కూడా కంపల్సరీగా కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్‌లయితే వినిపిస్తున్నాయి. సో, ఇంతకుముందు దీని వెనకాల ఒక సైడు ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల సంగారెడ్డి ఏరియాలో కొన్ని ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. దీనికి ప్రభుత్వ వైఫల్యం ఉందంటూ కూడా హరీష్ రావు గారు కూడా మాట్లాడడం జరిగింది. సో, ఏదేమైనా ఈ ప్రమాదం అయితే ఆహ్, చాలామందే చనిపోయారు. ఇప్పటివరకు ఇంకా లెక్కలైతే బయటకు రాలేదు. ఇంకా శిథిలాల కింద చాలామంది ఉన్నారంటున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మరి చూడాలి. ఈవినింగ్ వరకైతే దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, కొంతమంది బాధితులు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి ఇక్కడ జరిగింది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సంగారెడ్డి జిల్లా ఐడియా పాఠశాలకు సంబంధించిన ఉదయం 9:20 ఈ సికాచి అనే కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. అనేక మంది కూడా చనిపోవడం జరిగింది. రియాక్టర్ పేలడం ద్వారా 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కుప్పకూలే పరిస్థితి వచ్చింది. అట్లనే శిథిలాల తొలగింపు ఇప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడే పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే 8 మంది కార్మికులు చనిపోయారు. అసలు రియాక్టర్ పేలిన బ్లాక్ శిథిలాల తొలగింపు ఇప్పుడే ప్రారంభమైంది. ఇంకా దాని కింద అనేక మంది ఉంటారు. ఇక్కడ మృతుల సంఖ్య భారీ ఎత్తున పెరగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే పేలిన రియాక్టర్ దగ్గర 70 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇప్పటికీ 40-50 మంది కార్మికులు ఆచూకీ లేవు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నది. యజమాని సరిగా స్పందించట్లేదు. సమాచారం కూడా దొరకట్లేదు. అందుకే ఇప్పుడు అధికారులు చెప్పిన ప్రకారం 8 మంది చనిపోయారు. 23 మంది హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ కూడా గాయపడిన వాళ్ళు కూడా చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే పెద్ద ఎత్తున మరణాలకు కారణమైన యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రియాక్టర్ ఎందుకు పేలింది? ఇప్పటిదాకా రియాక్టర్ పేలిన రిపోర్ట్లు కనుక పరిశీలన చేసినట్లయితే అవుట్డేటెడ్ రియాక్టర్ పెట్టడం ద్వారా అంటే ఇన్ టైంలో మార్చరు. వీళ్ళు లాభాలు గడిస్తారు. లక్షల కోట్లు కావాలే తప్ప ప్రమాదం జరగకుండా చూడరు. కార్మికుల భద్రత చూడరు యజమానులు. వాళ్ళకి ఎంతసేపు డబ్బుల పిచ్చి డబ్బుల మీద అనేది తప్ప వేరే లేదు. అందుకే ఇది అవుట్డేటెడ్ మిషన్. రెండోది స్కిల్ వర్కర్లను ఉపయోగించాలి. అంటే ఎంఎస్సీ, బీఎస్సీ, ఎంఏ ఇటువంటి స్కిల్ ఉన్న కార్మికులను ఉపయోగించాలి. వలస కార్మికుల పనిలో పెట్టారు. అక్కడ వలస కార్మికులు ఒరిస్సా, త్రిపుర, బెంగాల్ ఇటువంటి సంబంధించి బీఆర్ఓలకు ఏం తెలియదు. అందుకే అనుభవం లేని కార్మికులు పని చేస్తే ప్రమాదం జరుగుతుంది. అవుట్డేటెడ్ రియాక్టర్ ఉంటే ప్రమాదం జరుగుతుంది. ఈ 2 కారణాల వల్ల జరిగింది. మూడోది యజమాన్యం నిర్లక్ష్యం. ప్రధానంగా యజమాన్యాన్ని కఠినంగా అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే చనిపోయిన కార్మికులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటన చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఏదో వచ్చిపోవడం, అధికారులు వచ్చిపోవడే కాదు, చూసిపోవడే కాదు, ₹1,00,00,000 ప్రకటన చేయాలి. అట్లనే గాయపడిన కార్మికుల కార్పొరేట్ వైద్యం అందించాలి. యజమాన్యం మీద వదిలేయద్దు. ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి. అట్లనే చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇవి ఇవ్వకపోతే సిఐటి, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి కూడా హెచ్చరిక చేస్తున్నాం. యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. సో, చెప్పండి సార్, ఇప్పటివరకు అయితే ఇక్కడ ఏం జరిగింది? అంటే ఎంతమంది 8 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్? సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ప్రాంతంలో చికాచి క్లోరోఫామ్ కెమికల్లో ఈరోజు పెద్ద రియాక్టర్ వెళ్ళి పెద్ద ఎత్తున ఈరోజు 8 మంది కార్మికులు చనిపోయారని చెప్పేసి ఇప్పటికి సమాచారం అధికారులు ప్రకటన చేశారు. ఒక 26 మంది చాలా సీరియస్ ఇంజురీ ఉన్నదని చెప్పేసి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తరలించారు. అట్లనే 150 మంది లోపలికి పోతే ఇప్పటిదాకా వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తప్ప ఇంకా అనేక మంది శిథిలాల కిందనే ఉన్నారని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు. అధికారులు లోపల ఎవరిని రానివ్వట్లేదు. కానీ పెద్ద ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈరోజు యాజమాన్యం నిర్లక్ష్యం తప్ప ఇంకొకటి లేదు. యాజమాన్యాలకు కార్మికుల ఈరోజు ప్రాణాలంటే లెక్కలేదు, కార్మికుల భద్రత అంటే లెక్కలేదు. ఈరోజు వలస కార్మికుల్ని, ఈరోజు అన్స్కిల్డ్ వర్కర్లని నేరుగా ప్రొడక్షన్లో పనిచేయించడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అట్లనే ఈరోజు అవుట్డేట్
ఈరోజు మిషనరీలను కూడా వినియోగించి టర్బైన్లను వినియోగించి లాభాపేక్ష తప్ప యాజమాన్యాలకు ఇంకోటి లేదు. వీటన్నిటి మూలంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినా సరే తనిఖీలు చేయవలసినటువంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఈరోజు కార్మికుల భద్రత పట్ల పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ప్రభుత్వం వెంటనే ఈరోజు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ పరిశ్రమ యాజమాన్యం అయితే నిర్లక్ష్యం వహిస్తుందో ఆ యాజమాన్యాల మీద కఠినమైన చర్యలు తీసుకునేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తున్నాం. చనిపోయినటువంటి కార్మిక కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అట్లనే గాయపడ్డటువంటి కార్మికులకు అందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించే రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తున్నాం. లోపల ఎవరైతే కార్మికులు ఇప్పటికీ ఇంకా లోపల ఉన్నారో, శిథిలాల కింద ఉన్నారో, అవన్నింటినీ వెంటనే తొలగించి ఆ కార్మికులందరినీ బయటికి తెచ్చేటటువంటి పద్ధతిలో ప్రభుత్వం వెంటనే ఇంకా వేగంగా చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఈరోజు CITగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫ్యాక్టరీకి సంబంధించిన వారా లేకుంటే మీరు యూనియన్? నేను CIT సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని, కార్మిక నాయకుడిగా ఉన్నాను. కానీ కార్మికుల కోసం సంక్షేమం కోసం CITగా పనిచేస్తూ ఉంది. ఈ యాజమాన్యాలు రోజు ఏదో ఒక చోట పరిశ్రమలలో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి, నష్టం జరుగుతూ ఉంది. ఇంత నష్టం జరిగినా సరే అధికారులు కానీ పరిశ్రమ యాజమాన్యులు కానీ ఈరోజు ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం మూలంగా ఇవన్నీ నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి బాధ్యత ఎవరంటే ఈరోజు పరిశ్రమ యాజమాన్యం తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. कैसा हो गया इंसिडेंट, कुछ बताएं? बताया बोले तो देखिए, अभी मैं ऐसा ही मैं ड्यूटी कर रहा था, मेरा साला भी ड्यूटी कर रहा था। दोनों ड्यूटी करते करते अभी मेरा साथ 2 बार मिल चुका है। नेक्स्ट टाइम लास्ट में जब मेरे को बोला कि जीजा जी चाबी मेरे को दीजिए, बोले तो मैं चाबी दिया उनको, मेरा लॉकर का चाबी। तो मैं बोला ठीक है, मेरा सामान बॉटल से है, गिर जाएगा देख के, बोला तो बोला ठीक है बोल के चाबी लिया। उसके बाद एक वो जाने का 15-20 मिनट के बाद सडन का ऐसा हो गया, आप काम ब्लास्ट हो गया। मैं मशीन चला रहा हूँ, मेरा डिपार्टमेंट पेपर कटिंग है, मैं पेपर कटिंग में काम कर रहा था। सडन का मेरा मशीन रनिंग में है, सडन का ब्लास्ट हो गया। अभी मेरा सामने मेरा 2 आदमी, मेरा डिपार्ट का 2 आदमी डेथ हो गया है। अभी और कितने आदमी अभी निखोज है, कहाँ कौन है किधर अभी पता नहीं चल रहा है। ఎంతమంది ఉంటారు దాదాపు లోపల ఇప్పుడైతే? 120-130 तक काम करते हैं आदमी। అంటే ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళు ఎంతమంది ఇప్పటి వరకు ఉండొచ్చు? ఎంతమంది బయటకు వచ్చారు? बैठक बोले तो अभी ऐसा आते रहते, चाय पीने के लिए चाय का टाइम था, चाय कोई टॉयलेट से कोई बाहर ऐसा आते रहता है। ऐसा 15-20 आदमी तक बाहर आया है, बाकी आदमी अंदर ही था। अपने रिलेटिव्स कौन है? रिलेटिव्स बोले तो मेरा साला है, मेरा जान है, मेरा भाई जैसा है, समीर पाड़ी, वो अभी तक मेरे को नहीं मिल रहा है। అవి ఇన్సిడెంట్ ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగిందా? ఫస్ట్ టైం ఇప్పుడు ఇట్లాంటిది? फर्स्ट टाइम है, इससे पहले कभी भी नहीं हुआ ऐसा, कभी भी नहीं। ऐसा छोटा मोटा तो होता रहता है, ऐसा कुछ नहीं हुआ, ये फर्स्ट टाइम ऐसा हुआ है। पूरा कंपनी A to Z पूरा ब्लास्ट हो गया है। రెస్క్యూ టీమ్ సరైన టైంలో వచ్చేసింది, మొత్తం ప్రాపర్గా చేస్తుంది. हाँ हाँ प्रॉपर। సో దాదాపు ఇప్పటి వరకు అయితే 8 మంది చనిపోయారని చెప్తున్నారు. అంతేనా, ఇంకెక్కువ మంది అయ్యే అవకాశం ఉంది? ఎక్కువ మంది అవుతుంది కానీ ఇగో ఇక్కడ సేఫ్టీ కూడా మంచి ఉంది, మంచి పని చేస్తారు। इसलिए मैं उन लोग को कुछ ये खराब नहीं बोल रहा हूँ, वो लोग बहुत अच्छा काम कर रहे हैं। मगर ये जो आज घटना हुआ, ऐसा कभी भी मैं भी आज नहीं, मैं कितना बार अभी कंटिन्यू में 3 साल से कर रहा है, इससे पहले मैं कितना बार आगे जा चुका है, मगर कंपनी में कभी भी ऐसा घटना नहीं हुआ था। ये फर्स्ट टाइम ऐसा हुआ है, मैं फर्स्ट टाइम देख रहा हूँ। ठीक है। कौन है आपका लोग? मेरा बेटी का हस्बैंड है, जीजू है मेरा। कब तक ये काम करते हैं? 8 बजे आया, आज जनरल डे आया। क्या बोल रहे हैं अंदर? तुम पूछा? कुछ भी नहीं बोला, नहीं छोड़ता, नहीं छोड़ रहे अंदर? नहीं छोड़ता। आपने पूछा हमारा जीजू है, मैं अंदर जाते हैं? जाते बोला नहीं छोड़ता, इधर नेक कर जाओ बोला। इधर क्या बोला? इधर नेक रहा, मेरा बेटी नेक रहा, मेरा बेटी का हस्बैंड है। आपने कौन बताया इंसिडेंट हो गया? मेरा बेटी बताया, सुन गिरी मेरे को, मम्मी एक्सीडेंट हो गया आओ बोला। मैं दूसरा गांव में आया। आप किधर रहते? इस्लामपुर में रहता उनको, मैं दूर में रहता। कब से काम कर रहे हैं आप? 1 साल 2 साल हो गया। 2 साल हो गया. మా అన్నయ్య అండి, ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? 20 years నుంచి. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు? ఏమీ ఇవ్వలేదండి, అంటే పోయారు ఏమంటున్నారు? ఏమంటలేదు, రాసుకున్నారు, పేర్లు రాసుకున్నారు మాత్రమే కానీ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కొంచెం సేపు కూర్చోండి అని చెప్తున్నారు, పంపలేదండి. ముత్తంగి సాయిపోయే కాలం. నేను డ్యూటీలో ఉన్నానండి, డ్యూటీలో నాకు ఇప్పుడు ఫోన్ వస్తే వచ్చానండి నేను, అంతే. 20 సంవత్సరాలు పర్లేదండి. అన్నయ్య బాలకృష్ణ. పొద్దున్న మార్నింగ్ మాకు వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారండి. అన్న, ఏం జరిగింది? అంటే మీరు ఇక్కడ వర్క్ చేస్తుంటారా? వర్క్ చేయం మేము ఇట్లా రోడ్ పడితే వెళ్ళేటప్పుడు సౌండ్ వస్తే వచ్చినాం ఇట్లా. ఓకే, అప్పుడు
ఎటువంటి సిచ్యువేషన్ లో ఉందంటే అంత సౌండ్ వచ్చింది? సామ్ బ్లాస్ట్ అయింది, అంత మంటలు వేస్తుంది, లోపల పోనీకి రాలేదు. ఫైర్ బండ్ వచ్చినాక వీళ్ళు మంటలు ఆర్పించినాక తర్వాత అందులో గాయాలైన కొంతమందికి తీసినాం. మీరు వెళ్ళారు లోపలికి? వెళ్ళాను, వెళ్ళి లోపలికి వెళ్ళి కొంతమంది తీసినాం. ఎలా ఉంది సిచ్యువేషన్? వాళ్ళు కొంతమంది సీరియస్ ఉన్నారు, కొంతమంది నార్మల్ ఉన్నారు. అంటే మెయిన్గా ఏం చెప్తున్నారు లోపల ఇప్పుడు ఎంత వరకు ఉండే? బాయిలర్ బ్లాస్ట్ అయింది, ఏదో రియాక్టర్ బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. మీరు లోపలికి వెళ్ళారు కదా, అంటే ఎంత మంది ఇప్పటి వరకు అయితే శిథిలాల కింద ఇక్కడ చాలా మంది ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎంత మంది ఉన్నారు? ఒక 10-15 మంది అయితే గాయాలయ్యారు, వాళ్ళకి ఒక 5-6 మంది చచ్చిపోయారు. ఇంకెంత మంది ఉండే? 25 అని చెప్తున్నారు అనుకుంటున్నారు. అంటే మీరు చుట్టూ